అన్ని గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలంలోని పెద్దాపూర్ సాంఘిక సంక్షేమ బాలురు గురుకులంలో ఇటీవల 2 విద్యార్థులు గుణాదిత్య, అనిరుద్ మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం ఆ గురుకులాన్ని సందర్శించారు. ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. 2 చిన్నారుల మృతి సంఘటన ప్రభుత్వాన్ని ఎంతో వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్లో 197 కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ ఆ తర్వాత ఏటా తగ్గిస్తూ వస్తూ గత ఏడాది కేవలం 3 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ఇక గురుకులాల్లో పరిస్థితులు మెరుగుపరచడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు నెలకోసారి సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. నాణ్యమైన భోజనం అందించేందుకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలు పెంచడానికి అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పనులకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో కోరుట్ల, చొప్పదండి, జగిత్యాల, మానుకొండూరు ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, సంజయ్, కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. గురుకులంలో మల్లన్న గుడి నిర్మించాలి, అలా అయితేనే శాంతిస్తానంటూ ఓ విద్యార్థి తల్లి పూనకంతో ఊగిపోయింది. గురుకులంలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి కౌశిక్ తల్లి కృష్ణవేణికి పూనకం వచ్చి పోర్లు దండాలు పెట్టింది. అక్కడున్న పలువురు ఆమెను ప్రశ్నించడంతో తాను శాంతించాలంటే తన మల్లన్న ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయాలని సమాధానమిచ్చింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి పక్క నుంచి వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.